ఫ్రెండ్స్, ప్రముఖ యూట్యూబర్ అయిన వైష్ణవి మరణం తెలుగు రాష్ట్రాలని ఒక్కసారిగా కుదిపేసింది. 19 ఏళ్ల వయసు, కనీసం 20 ఏళ్ల వయసు కూడా లేని ఒక అమ్మాయి నిజంగా అతి దారుణంగా తన కట్టుకున్న భర్త చేతే చంపబడింది. ఇంతకు మించిన అసలు హృదయ విదారకమైన సన్నివేశం బహుశా ఎక్కడ మనం చూసి ఉండం. అయితే విషయంలోకి వచ్చినట్టయితే ఈ హరిబాబు అనేవాడే ఈ మొత్తం ఘాతకం చేశాడు. కానీ ఈ హరిబాబు విషయంలో ఇప్పుడు ఊహించని ట్విస్ట్ జరిగింది. పోలీసులు ఇతన్ని రిమాండ్‌లోకి తీసుకువెళ్లారు. అయితే తిను ఐసీయూలో డ్రామా ఆడాడు. డ్రామా ఆడిన తర్వాత తనని ఆస్పత్రికి తీసుకువెళ్ళడం, సరైన పరీక్షలు, దానికి సంబంధించిన పూర్తి స్థాయి వివరణ చేయడం, అయితే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ కూడా ఇప్పించడం, ఇవన్నీ జరిగాయి. కానీ ఈ విషయంలోకి వచ్చినట్టయితే తిరిగి మళ్ళీ పోలీస్ స్టేషన్‌కి వచ్చిన తర్వాత తను మొత్తం మాట మార్చేశాడు. అయితే నా వైష్ణవి చనిపోయిందని, నా వైష్ణవి లేకుండా నేను బ్రతకలేను అంటూ ఊహించని నాటకం మొదలుపెట్టాడు. అయితే నాకు నాకు చాలా అంటే చాలా బాధగా ఉందని, మీరు కావాలంటే వీడియోస్ చూడండి. మీరు కావాలంటే షార్ట్స్ చూడండి. నేను నా భార్యని ఎంతలాగా ప్రేమిస్తున్నానో మీకే అర్థమవుతుంది. నేను అసలు వైష్ణవిని చంపాలనుకోలేదు. క్షణికావేశంలో, కోపంలో ఉత్తినే అలా తనని కొట్టాను. కానీ తను చనిపోయిందన్న విషయం తెలిసి నేను ఎంతలా బాధపడ్డానో మాటల్లో నేను చెప్పలేను. నిజానికి తను లేనిదే నేను లేను. నాకు బ్రతకాలని కూడా లేదు. దయచేసి నన్ను చంపేయండి అంటూ కొత్త నాటకం మొదలుపెట్టాడు. అయితే ఒక మాట ముఖ్యంగా ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఈ హరిబాబు అనేవాడు మొదటగా వైష్ణవిని ఇష్టపడే పెళ్లి చేసుకున్నాడు. అయితే తన ఆస్తిని చూసి, అలాగే తనకి సంబంధించిన కొన్ని వివరాలను తను తెలుసుకున్నాడు. అయితే నిజానికి వైష్ణవి అనే అమ్మాయి ఇంటర్ పూర్తి చేసి తను మెడికల్ హాస్పిటల్‌లో మెడికల్ కోర్స్ ఉంటుంది కదా! నర్సింగ్‌కి సంబంధించి అది పూర్తి చేద్దాం అనుకుని తను హాస్పిటల్‌లో జాయిన్ అయింది. అయితే అదే హాస్పిటల్‌లో కాంపౌండర్‌గా పనిచేస్తున్నాడు ఈ హరిబాబు. అయితే ఇద్దరు పరస్పరం కొద్దిగా ఫ్రెండ్స్‌గా మారారు. అయితే ఇక ఈ అమ్మాయి గురించి, ఈ అమ్మాయి వెనకాల ఉన్న అన్నదమ్ముల గురించి, అసలు ఈ అమ్మాయి ఎంత ఇదంటే 15 మంది అబ్బాయిలు, ఈ అమ్మాయి ఒక్కతే ఆడపిల్ల. అంటే వాళ్ళ పిన్నులు గానివ్వండి, బాబాయిలు గానివ్వండి, మామయ్యలు గానివ్వండి, ఇలాగా అందరిని గనక గమనించినట్టయితే అందరూ మగ సంతానమే. వాళ్ళ బాబాయిలకు గాని, పిన్నులకు గాని, మామయ్యలకు గాని ఎవ్వరికైనా. ఈ అమ్మాయి ఒక్కతే ఆడపిల్లగా పుట్టింది. అందుకని ఈ పిల్లంటే ఫస్ట్ నుంచి కూడా గారాబమే వాళ్ళ ఇంట్లో. అయితే ఈ అమ్మాయి యెస్ అంటే యెస్, నో అంటే నో. ఎందుకంటే చిన్న పాప అని వాళ్ళకి చిన్నప్పటి నుంచి కూడా ఉండేదనమాట. అయితే ఏమైంది? ఇతను ఆ విషయాన్ని గ్రహించాడు. అయితే ఒక్కగానొక్క ఆడపిల్ల, ఖచ్చితంగా ఆస్తులు, పాస్తులు బానే ఇస్తారు. ఉన్న దానిలో ఎంతో కొంత అల్లుడికే ముట్ట చెప్తారు అన్న దుర్బుద్ధితోనే వైష్ణవిని ఇష్టపడి, ప్రేమించి పెళ్లి చేసుకున్నాను అంటూ ఒక నాటకం ఆడాడు. అయితే పెళ్లి సమయంలో వాళ్ళ అమ్మ వాళ్ళు ఏమన్నారంటే దాదాపుగా 20,00,000 వరకు కట్నం అడిగారు. ఏది? ఈ ఈ మహా ఉత్తముడికి. వీడికే దిక్కు దికానా లేదు. వీడికే 12,000 జాబు. వీడికి 20,00,000 కట్నం కావాలని చెప్పేసి డిమాండ్ చేశారు. అయితే అలా జరిగింది. ఇలా వద్దనుకున్నారు, అలా వద్దనుకున్నారు. యాక్చువల్లీ ఈ అమ్మాయి కూడా ఏం చేసిందంటే, వైష్ణవి కూడా నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అంటే, నాదేం లేదు. మా ఇంటికొచ్చి నువ్వు పెళ్లి ప్రపోజల్ తీసుకురా అని చెప్పేసి చెప్పింది. అయితే ఇక ఆ నోట, ఈ నోట తిరిగాడు అంతా జరిగింది. మ్యాటర్ ఏమైంది అంటే ఇంకా ఒకానొక దశలో వైష్ణవి వాళ్ళ అమ్మ వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళేమన్నారంటే, "బాబు నువ్వు అడిగినంత మేము ఇచ్చుకోలేము. మా దగ్గర 5,00,000 ఉన్నాయి. అది మేము వైష్ణవికే దాచిపెట్టాము. వైష్ణవికే ఇస్తాము." అంటే వాళ్ళు చిట్టి అంటారు. చిట్టికే దాచిపెట్టాము. చిట్టికే ఇస్తాము. అంటే నీకిస్తాము. తన పేరు మీద మేము కొన్ని భూమి కొన్నాము. అది తన పేరు మీద ఉంటుంది అని చెప్పారు. అయితే వాళ్ళ అమ్మ వాళ్ళకి, వాళ్ళ అన్నయ్యలకి అది సొక్కల. అది నచ్చల. నచ్చకపోయేటప్పటికి వాళ్ళేమన్నారంటే, "నువ్వు పెళ్లి చేసుకోవడానికి వీల్లేదంటే" వీడు మాత్రం ఆ 5,00,000కి కక్కుర్తిపడి, అంటే ఆ క్షణికంలో ఆ 5,00,000 వాడి కళ్ళకి బాగా ఇంపుగా కనిపించింది. సరే అని వైష్ణవిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు. అటు వాళ్ళు ఒప్పుకున్నారు. వీళ్ళ పెళ్లి కూడా గుడిలో జరిగింది. మీరు గమనించండి, వైష్ణవి వీడియోలో ఒక్క వీడియోలో కూడా హ్మ్, ఎక్కడ కూడా వాళ్ళ అమ్మ గాని, అంటే ఈ హరిబాబు అమ్మ గాని, అన్న గాని, హరిబాబు తరపు నుంచి వాళ్ళు గాని ఎవ్వరు లేరు.
ఎవరో ఒకళ్ళు ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. మొత్తం అంతా కూడా పాపం వైష్ణవి అన్నదమ్ములు, వైష్ణవి చుట్టాలు వాళ్ళే అన్నమాట. ఇతను ఒక సొంత కొడుకు కన్నా ఎక్కువ చూసుకున్నాడు. నిజం చెప్పాలి అంటే నెక్స్ట్ లెవెల్ ప్రేమను పంచారు. అయితే ఆ వైష్ణవి వాళ్ళ అమ్మ అయితే నాకు ఇద్దరు కొడుకులు కాదు ముగ్గురు కొడుకులే అని చెప్పేసి కొడుకు కన్నా ఎక్కువ ప్రేమ, కొడుకు కన్నా ఎక్కువగా ఇష్టాలు ఏమైనా ఉంటే చేసి వండి పెట్టడం కానీ, చేసి పెట్టడం కానీ చేసి అయితే పెళ్లి చేసుకున్నారు. బానే ఉన్నారు. అంతా బానే ఉంది. కానీ జరిగిన విషయం ఏంటి అంటే నెమ్మదిగా స్లో పాయిజన్ అంటారు. ఐడియా ఉందా? నెమ్మది నెమ్మదిగా, నెమ్మది నెమ్మదిగా, నెమ్మది నెమ్మదిగా విషాన్ని ఎక్కిచ్చి, 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 ఎక్కిచ్చి మొత్తానికైతే మాత్రం ఈ అబ్బాయికి వైష్ణవి మీద అంటే వైష్ణవిని చంపేసి తన పీడ వదిలించుకోవాలి అన్నంత స్థాయికి తీసుకెళ్ళిపోయారు. ఎవరు? ఈ హరిబాబు వాళ్ళ అమ్మ, హరిబాబు వాళ్ళ అన్నయ్యలు ఇద్దరు. అయితే వాళ్ళ అన్నయ్యలైతే మాకైతే 20 లక్షలు కట్నం వచ్చింది. మాకన్నా నువ్వు ఎక్కువ సంపాదిస్తున్నావు. మాకన్నా నువ్వు చిన్నవాడివి. మాకన్నా నీకు ఎక్కువ భవిష్యత్తు ఉంది. అలాంటిది నీకు 5 లక్షలు ఏంటి? అయినా నీకు యూట్యూబ్ డబ్బులు ఆమె ఇస్తుందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వైష్ణవికి 20,000 వస్తుంది అనుకోండి యూట్యూబ్ నుంచి. వాళ్ళు ఏమనేవాళ్ళంటే 20,000 కాదు నిన్ను అబద్ధం చెప్తుంది, నిన్ను మోసం చేస్తుంది, నువ్వు ఏదో చేయాలి, ఆమె ఎక్కువ డబ్బులు సంపాదించి వాళ్ళ అన్నయ్య వాళ్ళకి ఇస్తుంది, నువ్వే వెర్రివాడి అయ్యావు అంటే రకరకాలుగా అనమాట. ఇతను ఎక్కిచ్చి వదిలారు. ఆ విషయాలన్నీ కూడా విచారణలో బయటపడింది. విచారణలో పూర్తిగా బయటపడుతున్నాయి ఇవన్నీ కూడా. ఎందుకనంటే ఇప్పుడు ఇతను చేసిన పనులన్నీ కనుక చూసుకున్నట్టయితే కొంత ఓకే, తను వేరే అమ్మాయితో రిలేషన్ పెట్టుకోవచ్చు, వివాహేతర సంబంధం పెట్టుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. కానీ చంపేసేంత ఆలోచన ఫస్ట్ ఇతనికి లేదు. కానీ అన్నయ్యలో ఏమైందంటే డబ్బు విషయంలో, అలాగే ఇప్పుడు నువ్వు పిల్లల్ని కన్నావు అనుకో, పిల్లల్ని కంటే మొత్తం బాధ్యత అంతా నీ మీద పడుతుంది. పిల్లలకి ఆ ఫంక్షన్ అని ఈ ఫంక్షన్ అని డబ్బులన్నీ గుంజుకుంటారు వాళ్ళు. నీకు రూపాయి ఇవ్వరు. నువ్వు అన్యాయం అయిపోతావు. ఇప్పుడు నీకు జాబ్ ఉంది, ఆమెకు యూట్యూబ్ ఉంది, రేపొద్దున్న ఆమె యూట్యూబ్ నాది అని చెప్పేసి అంటే నీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయని రకరకాలుగా వాళ్ళ అన్నయ్యలు తినని ఉసిగొల్పాడు అనమాట. అయితే రోజు తినగా వేము తీయగుండున్నా అన్నట్టుగా రోజు వైషు గురించి చెప్పి నెగిటివ్గా చెప్తే ఇంకా ఒక స్టేజ్లో అతనికి ఏమైపోయిందంటే ఇది నన్ను టార్చర్ పెట్టడానికే పెళ్లి చేసుకుంది అన్నంత కోపం వచ్చేసి కస్తీరా చంపేశాడు. చంపేసిన తర్వాత కూడా అతనికి భయం వేసింది ఒక నిమిషం. అంటే ఈ హరిబాబు అనేవాడు దుర్మార్గుడే, కాదనటం లేదు. కానీ ఈ దుర్మార్గుడికి ఇంకొక ముగ్గురు దుర్మార్గులు తోడయ్యారు. వాళ్ళు త్రాష్టులు, దుర్మార్గులు అన్న కూడా చిన్న పదం. వాళ్ళందరూ కలిసి ఇది ఉసిగొల్పారు. అప్పుడు ఇంక ఏం చేసేది లేక మొత్తం అసలు ఎంత దురదృష్టవంతుడంటే ఈ హరిబాబు అనేవాడు 15 మంది మగపిల్లల తర్వాత పుట్టిన ఒక్కగానొక్క ఆడపిల్ల ఈ పిల్ల. అయితే ఆ ఆడపిల్లని వాళ్ళు ఎంతో ప్రేమగా చూసుకుంటారు అన్ని కుటుంబాల వాళ్ళు. నగలు చేయించడం అవనివ్వండి, ఏదైనా వండి పెట్టడం అవనివ్వండి, ఏదైనా చేయనివ్వండి. అయితే యూట్యూబ్లో సంపాదిస్తోంది, తనకంటూ ఒక కెరియర్ని డెవలప్ చేసుకుంటోంది. అయితే అలాంటి సమయంలో కూడా వీడు ఆ అమ్మాయిని చంపేసి ఆ కుటుంబాన్ని నాశనం చేసి తన కన్న బిడ్డ పాపో బాబో పుడితే తన ప్రతిబింబమే కదా, తను పెంచుకుంటే ఎంత చక్కగా ఉండేది. అటు వాళ్ళ అమ్మ అన్నయ్యలు వెళ్ళి జైల్లో కూర్చున్నారు, వీడియో జైల్లో కూర్చున్నాడు. చంపేసే సమయానికి వాడికి తెలియదు వాడు ఏం చేస్తున్నాడు, అంతలాగా నేరాలు ఎక్కించారు. దానికి తోడు కొద్దిగా ఈ అమ్మాయి వైష్ణవి కూడా నార్మల్గా అంటే ఇప్పుడు భార్యాభర్తల మధ్య గొడవలు ఎలా వస్తే చిన్న చిన్నవే గొడవలు పెద్దవైపోతుంటాయి. ఈమె ఏంటంటే నార్మల్గా మాట్లాడినా కూడా ఈ హరిబాబుకి వాళ్ళ చెప్పుడు మాటల వల్ల తేడాగా వినిపిస్తుండేది ఈ అమ్మాయి విషయాలన్నీ కూడా. సో అది ఫ్రెండ్స్, మొత్తానికి అయితే మాత్రం పోలీసుల దగ్గర ఈ విషయాలన్నీ కూడా బయట పెట్టడం అయితే జరిగింది. మరి ఈ హరిబాబు అయితే ఈ హరిబాబు తన జీవితాన్ని తనే సర్వనాశనం చేసుకోవడమే కాకుండా మొత్తం 2 కుటుంబాలని, 2 నిండు జీవితాలని, 2 కాదు నిజం చెప్పండి 3 నిండు జీవితాలు. ఎందుకంటే ఇతను కూడా సంపాదించాలన్నంత కోపం లేదు ఇతనికి కూడా. కానీ వైష్ణవి, తనకు పుట్టబోయే బిడ్డ, అలాగే హరిబాబు ముగ్గురు జీవితాలు సర్వనాశనం అయిపోయాయి. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.